సర్ ప్రక్రియపై మండిపడ్డారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. దేశ పౌరసత్వపు నిర్ధారణ ప్రక్రియగా మార్చేశారని ఆరోపించారు. అలా చేయొద్దంటున్న కోదండరాంతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఓట్ల ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఇవాళ జనసమితి అట్లనే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ తెలిపారు. ఎన్నికల కమిషన్కి రిప్రజెంటేషన్ కూడా అందించడం జరిగింది. ప్రస్తుతంతో తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. సార్ ఏంటి సార్ మీ డిమాండ్స్ ఏంటి సార్ మీద? మేము అడుగుతున్నది ఏంటంటే దీన్ని పౌరసత్వపు నిర్ధారణ ప్రక్రియగా చూడదు. మీకు అర్థమైంది కదా, పౌరసత్వం అంటే నువ్వు దేశ పౌరునివా కాదా అని నిర్ధారించేది. చాలా చోట్ల ఇది దేశ పౌరసత్వపు నిర్ధారణ ప్రక్రియగా సాగుతున్నది. అట్లా సాగకూడదు. అట్లా పౌరసత్వపు నిర్ధారణ ప్రక్రియగా సాగిన సందర్భాల్లో రేషన్ రాని వాళ్ళ, ఓటర్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డు కానీ ఇతర సౌకర్యాలను కానీ నిరాకరిస్తున్నారు. వాళ్ళను పౌరులుగా కూడా చూడట్లేదు. ఇది సమస్య. కాబట్టి మొట్టమొదట ఆ విషయంలో జాగ్రత్త పాటించాలని, రెండవది ఏంటంటే ఈ ఇంత హడావిడిగా 4 రోజులు చేయవలసిన అవసరం లేదు. దీన్ని పొడిగించండి. మన దగ్గర ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి తొందరగా లేదు, పొడిగించమని. 3 ఇది పొడిగిస్తే ఈ సర్టిఫికెట్లు తెచ్చుకోవటానికి కూడా వెసులుబాటు ఉంటుంది. 4 మేము అనేది ఏంటంటే మన దగ్గర పాస్బుక్ ఉంటుంది, రెవెన్యూ వాళ్ళు ఇచ్చింది. ఆ పాస్బుక్ను కూడా ఒక హక్కు ధృవీకరణ పత్రంగా చూడమని కూడా అడుగుతున్నాం. దానికి అవకాశం లేదు ఇప్పుడు ఎన్నికల్లో. 4 మేము అడుగుతున్నది ఏంటంటే ఒకవేళ వర్షాల వల్లనో ఈ పత్రాలు కోల్పోయినటువంటి వాళ్ళ విషయంలో ఆ ఓటు ధృవీకరణ కోసము వాళ్ళు గ్రామసభ యొక్క సాక్ష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఆ విషయంలో కూడా గ్రామసభ ధృవీకరిస్తే ఓటు హక్కు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. సార్ ఈ గందరగోళం ఉంది సార్ మీద, ఓట్లు తొలగిపోతున్నాయి, దాదాపు కోటి మంది ఓట్లు తొలగింపు జరుగుతూ ఉంది అనేది గందరగోళం ఉంది. సో దాంతోపాటు మీరేం చెప్తారు అంటే ఇదేమో సంస్కరణ అని చెప్తుంది బీజేపీ ఒకవైపు. ఈ సంస్కరణలో భాగము గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇదంతా, ఇప్పుడు ఎందుకు గందరగోళం చేస్తుంది అన్నది కూడా ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే 2002కు ఇప్పుడున్న ఓటర్ లిస్టు కంపేర్ చేస్తారు. 2002 ఓటర్ లిస్టుకు ఇప్పటి ఓటర్ లిస్టుకు తేడా ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు, మీ ఓటు లేదు నమోదు చేసుకోవటానికి సాక్ష్యాలతో రమ్మంటారు. సాక్ష్యం ఏది? తన ఓటు హక్కుకు కావలసిన పత్రాలు మాత్రమే కాదు, తల్లిదండ్రులవి కూడా పట్టుకురావాలి. వాళ్ళకు ఒక 10 పత్రాలు ఉన్నాయి, అందులో ఏదో ఒకటి పట్టుకురావాలి. ఒకవేళ అవి దొరకకపోతే సంచార జాతులు ఉంటాయి, వాళ్ళ జన్మము ధృవీకరణ పత్రాలు, రిజిస్ట్రేషను, పుట్టిన తేదీ రిజిస్ట్రేషన్ కానీ, భూమి హక్కు పత్రాలు కానీ, ఇల్లు హక్కు పత్రాలు కానీ ఏవి ఉండవు. వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఆధార్ కార్డు కూడా లేదు. మరి వాళ్ళు ఏం కావాలి? ఇది ఒక ప్రధానమైన సమస్య. సో ఇది ఇక్కడ సర్ పేరుతో రోహింగ్యాలు కావచ్చు, లేకపోతే మిగతా మతాలు కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరు కూడా అట్లాంటిది జరగదు. కానీ పేద ప్రజల ఓట్లు మాత్రం తొలగిపోయే ప్రమాదం చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికిప్పుడు పత్రాలు పుట్టించుకోవాలంటే కూడా కొంత కష్టంగా ఉంటుంది. కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని పేద ప్రజలకు సంబంధించిన అంశంలో ఎన్నికల కమిషన్ కొంచెం చూడాలి అన్నది ప్రధానంగా కోదండరాం చెప్తూ ఉన్నారు. ప్రధానంగా సర్ పేరుతో ఎక్కువ మంది పేద ప్రజలే నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది కాకుండా చూసుకోవాలన్నది అయితే ప్రధానంగా వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఎన్నికల కమిషన్కి సంబంధించి.